హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట. ఈరోజు మన వీడియోలో నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నోటికి రుచిగా ఎక్స్ట్రా టేస్ట్గా ఫిష్ ఫ్రై చేయమంటే ఈ విధంగా చేస్తే మాత్రం ఇంట్లో వాళ్ళు మారు మాట్లాడకుండా తృప్తిగా తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫిష్ ఫ్రైని రుచిగా బాగా కుదిరేలా చేయాలనుకుంటే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫిష్ ఫ్రైకి మసాలాలను తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వద్దు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉంటే చేప ముక్కలకి బాగా పట్టుకుంటుంది మసాలా. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టించాలి. ఎక్కువ కష్టం అనిపించకుండా చాలా తేలికగా ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలా అన్ని చేప ముక్కలకు పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్ని గంటన్నర డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. టైం లేదు అనుకుంటే ఒక అరగంట అయినా పెట్టండి. ఇక్కడ నేను గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇలా కలిపిన ముక్కల్ని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చేప ముక్కలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోండి. చేప ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి చేప ముక్కలు తీసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా ఈ ప్యాన్లో ఇలా ఫ్రీగా పట్టేటట్లు వేసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 పక్కల కూడా 3 నిమిషాలు ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. టిష్యూ లేకపోతే పేపర్ అయినా వేసి తీసుకోండి. అంతేనండి, టేస్ట్కరమైన క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.